కమలాపురం అనే గ్రామంలో వీరయ్య, గంగయ్య అనే ఇద్దరు ఉండేవారు. గంగయ్య చాలా సంతోషంగా ఉండేవాడు. ఎవరు కనిపించినా ఆప్యాయంగా పలకరించేవాడు. కాని వీరయ్య మొక్కుబడిగా సమాధానం చెప్పేవాడు. వీరయ్య ఆలోచనలన్నీ గంగయ్య పైనే ఉండేవి. ఒకరోజు వీరయ్య ఇలా ఆలోచించసాగాడు. ఆ గంగయ్య ఇంత సంతోషంగా ఎలా ఉంటున్నాడు? నా దగ్గర లేనిదేమిటి, తన దగ్గర ఉన్నదేమిటి? తన దగ్గర నాకంటే పొలం ఎక్కువగా ఉంది, అందుకే అతను అంత సంతోషంగా ఉంటున్నాడేమో. నా దగ్గర ఉన్న నగలు అమ్మేసి రేపే పొలం కొంటాను, నగలు తర్వాత కొనుక్కోవచ్చు అని ఆలోచించి గంగయ్య కంటే ఎక్కువ పొలం కొంటాడు. తరువాత రోజు వీరయ్య కావాలని గంగయ్యకు ఎదురుపడతాడు. వీరయ్య, నువ్వు పొలం కొన్నావని తెలిసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ ఏది వీరయ్య? ఇస్తాను గంగయ్య. అలా వారు ఊర్లో కబుర్లు చెప్పుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్తారు. నేను పొలం కొన్నందుకు గంగయ్య అసూయ పడతాడు అనుకున్నా, కాని ఆనందంగా అభినందించాడు. తనకంటే ఎక్కువ పొలం కొన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, కాని ఇప్పుడు తన ఆనందం చూసి నా ఆనందం పోయింది.